చాప్టర్లో ఫస్ట్ ప్యాన్లే మన జాక్లీ వైపు జోహాన్ చార్జ్ చేస్తూ వస్తూ ఉంటాడు. ఒక పంచ్ జాక్లీ మొహాన్ పడిపోతుంది అనంగా జాక్ దాన్ని డాచ్ చేస్తాడు. చాలా కాలమైంది జోహాన్, సంవత్సరం అంతా నువ్వు ఏ ఊర్లో గడ్డి బీకుతున్నావో నాకు తెలియదు, కానీ ఇంప్రూవ్ అయ్యావని మాత్రం తెలుస్తుంది. ఇంప్రూవ్మెంట్, నువ్వు కూడా ఇంప్రూవ్ అయ్యావని తెలుస్తుంది. నీ సంగతి నాకు తెలియదు కానీ జోహాన్, నాకో స్టోరీ ఉంది, నేను గెలుస్తా అంటే మీరా అని చూపిస్తారు మనకి. మీరా కోసమైనా గెలుస్తాను నేను. ఇప్పుడు వీళ్ళిద్దరు నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఇక్కడ దాకా వీడియో చూస్తున్నారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మీరా చాలా ఖుషిగా ఉంటుంది, జోహాన్ వచ్చేసాడు అని. పైగా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా, అందరికీ అంటే జోహాన్ ఎవడో తెలియదు కానీ జాక్లీ అందరికీ తెలుసు. అది జాక్లీ అంటే ఆ కంటెండర్కి, ఆ టైటిల్ డిజర్వ్ చేయాల్సిన వాడికి ఉండాల్సిన లక్షణాలు అవి. అలాంటి స్కిల్స్ ఉండాలి ఆ టైటిల్ రావాలంటే. జాక్ అంటాడు, నేను గెలిచాక నువ్వే చెప్దులే మీరాకి నేనంటే ఇష్టం అని, నేనంటే మీరాకి ఇష్టం అని. అయితే ఈ మాట నెక్స్ట్ ప్యానల్లోనే మనకు ఒక డాగీ వచ్చి, నేటది బాక్సింగ్ రింగ్ దాంట్లో ఏం చేస్తున్నావు, నువ్వు పెద్దంత ఫాస్ట్ ఏం కాదు అంటూ మనకు చూస్తాం. జాక్లీ నాకౌట్ అయిపోయి ఉంటాడు. ఇది ఒక 1-sided విక్టరీ అంట, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ ఇది. జోహాన్ మ్యాచ్ గెలిచేసాడు. అయితే చాలేలే అని నవ్వుతూ చేయిస్తాడు. జాక్లీకి ఏమో మీరా స్థాయి చూస్తూ పాత సీన్ గుర్తొచ్చేసింది. అంటే ఎలా జాక్ జోహాన్ కాపాడేవాడు, ఇప్పుడు ఇలా జరిగింది కదా. మనవాడు కళ్ళు మూసేసుకుంటాడు సిగ్గుతోటి. నీకు ఇప్పుడు అర్థమవుతుందా ఇప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో. ఇంకా విన్నర్ని అనౌన్స్ చేస్తారు. ఈ మ్యాచ్ యొక్క విన్నర్ జోహాన్ సియాంగ్. అయితే మన మీరా జోహాన్ని కలుద్దామని మ్యాచ్ అయిపోయాక వస్తుంటే, జోహాన్ మాత్రం ఎవరితోనూ వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు గెలుస్తావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా, కానీ గెలిచావు. ఎనీవేస్ ఏమన్నా రిగ్రెట్స్ ఉన్నాయా? లేదు, ఎలాంటి రిగ్రెట్స్ లేవు, ఎలాంటి ఫ్రెండ్స్ లేరు. నాకు ఇంకా మిగిలింది వీడొక్కడే అంటూ ఒక డాగీ మీద అంటే తల మీద ప్యాడ్ చేస్తూ ఉంటాడు, తడుతూ ఉంటాడు. ఆ రోజు జోహాన్ మళ్ళీ మా ఎవరికి చెప్పకుండా మా కళ్ళ ముందే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడో తెలీదు. పైగా అదే రోజు జాక్లీ బాక్సింగ్ వదిలేశాడు. ఈ విధంగా మనకి ప్రజెంట్ టైంలో ఉండే జాక్ తయారయ్యాడు. తర్వాత ఏమైంది అందరికీ తెలుసు. హై స్కూల్కి వెళ్ళడం, అక్కడ ఉండే సీనియర్స్ బుల్లీ చేయాలని చూస్తే వాళ్ళని కిందేసి మీదేసి శాప్ బండకేసి కొట్టాడు కదా ఒక్కొక్కడిని, అంతా తెలిసిందే. ఆ తర్వాత పైగా మీరాకి జాక్లీ మీద కోపం అంట, ఏ గోలు లేదని. పైగా ఒకసారిగా మనోడు మీరా కోసం మళ్ళీ జిమ్ జాయిన్ అవుతాడు కదా. ఇప్పుడు లోగన్ లీ నుంచి మీరాని కాపాడుకోవడానికి ఇప్పుడు తను ఫుల్ ఖుషీగా ఉంటుంది. ఇప్పుడు వీడు మంచి దారిలో ఉన్నాడు. ఇప్పుడు మనకి సీన్ చేంజ్ అవుతుంది. మనం జాక్ని జాగింగ్ చేస్తూ చూస్తాం. నేను కొంచెం ఫ్యాట్ తగ్గాలి, పైగా హెయిర్ కూడా కట్ చేయాలి, మిస్ సియాంగ్ వాళ్ళ షాప్కి వెళ్దాం, జోహాన్ వాళ్ళ అమ్మ వాళ్ళ షాప్కి. కానీ ఆమె కళ్ళు సరిగ్గా చూడలేదు. అవసరం అని ఇప్పుడు వెళ్ళడం అక్కడికి. చూడడానికి బాగాళ్ళు కానీ అక్కడ హెయిర్ కట్ చేయించుకోండి మనకి కొంచెం భయం. పైగా నేను ఇంకా ఫాస్ట్గా ఉండాలని చెప్పి మళ్ళీ షాడో బాక్సింగ్ అది చేస్తుంటాడు. నేను మరీ ఎక్కువ గ్యాప్ తీసుకున్నట్టున్నానే. అయితే సడన్గా పొదల్లో నుంచి ఒకళ్ళు లేస్తాడు. తెరా చూస్తే మన ఓజీ డానియల్. ఏం లేదు, నేను జస్ట్ పక్కనే పోతుంటే కనపడ్డావు. అవునా, పోరా బాబు ఇక్కడి నుంచి, అవసరంగా మీద చేసుకున్నట్టున్నాను నేను, బాధేస్తుంది. జాక్ కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాడు డానియల్ పైన చేసుకున్నందుకు. అయితే డానియల్ మనం ఇంకా వర్కౌట్ చేయాలరా, పదా ఇంకా 10 కిలోమీటర్లు పరిగెట్టాలి. వాస్కో 10 కిలోమీటర్లేండి ఇంకా. అంటే వీళ్ళిద్దరికి పరిచయం ఉందా? ఇంకేం చేస్తాడు డానియల్, పరిగెడుతూ ఉంటాడు వాస్కోతోటి. పక్కన ఈయన కూడా ఉంటుంది. నా కొడకల్లారన్నా కూడెట్టకుండా నన్ను ఊరు మొత్తం తిప్పుతున్నారు కదరా, పెట్టండి ముందు నాకు ఫుడ్. అయితే సడన్గా జాక్ ఇలాగే చేసిందంటూ డానియల్ సేమ్ మూవ్స్ కాపీ చేసి చూపిస్తాడు. దెబ్బకి జాక్ స్టన్ అయిపోతాడు. ఏంటి ఈడు కూడానా, అంటే జోహాన్ లాగా ఈడు కూడా కాపీ చేయగలడా? ఇప్పుడు స్టోరీ అసలు ట్రాక్స్ పడుతుంది, ఇంకా పోను తెలుస్తుంది. ఇప్పుడు మనకి సీన్ చేంజ్ అవుతుంది. మనం జోహాన్ వాళ్ళ మదర్ హెయిర్ సలాన్లోనే ఉంటాం. చాలా కాలం అయింది జాక్ నువ్వు ఇక్కడికి వచ్చి, కదలకొని జుట్టు ఏం కట్ చేయలే, కళ్ళు అంత బాగా కనపడకపోయినా ఇంకా టాలెంటెడే, నువ్వు ఆ విషయంలో డౌట్ పెట్టుకోకు అంటూ హెయిర్ కట్ చేస్తూ, జోహాన్ గురించి ఏం తెలియలేదురా, నా కొడుకున్నాడు చూడు, వాడు మరి ఇంత కోల్డ్ హార్ట్ అయితే ఎట్టా, అమ్మ ట్రీట్మెంట్ జరుగుతున్నాడు, కనీసం పక్కనన్నా ఉండొచ్చు కదా, కనీసం అయ్యాకన్నా వచ్చి కలవచ్చు కదా, నన్ను బొత్తిగా కనపడకుండా పోయాడు. జాక్ నాకు పనిచేయడానికి కాస్త సాయం చేస్తూ, ఇదిగోని హెయిర్ కట్ కూడా అయిపోయింది, $5 అంతే అని చెప్తుంది. కానీ తీరా చూస్తే అన్నది అసలు జాకే కాదు, కింద జోహాన్ ఏడుస్తూ ఉంటాడు.
నువ్వు కదలలేదు కాబట్టి హెయిర్ కట్ నీట్గా అయిపోయింది జాక్ అని చెప్తూ ఉంటుంది. కానీ ఉండేది జోహాన్ కదా. $5 పెట్టమంటే ఆడు 10,000 మేబీ డాలర్స్ ఓన్, ఐఎమ్ నాట్ సో షూర్, అది వానా డాలర్స్ నాకు కరెక్ట్గా తెలియదు. కానీ ఆ చెక్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఏంట్రా నీ జుట్టు ఫేసు ఏంటి మంచి ఆనందంగా ఉన్నావు, అంత మెస్సుగా ఉంది, ఏంటి విశేషం? నేను చెప్పే అంతా నువ్వు వచ్చి చూసే అంత ఏం లేదులే కానీ సర్రా మీ మదర్కి బాయ్ చెప్పావా? లేదు, ఇప్పుడు అమ్మే నాకుండే ఒక్కగానొక ఫ్యామిలీ, పైగా ఏడన్ నువ్వు ఇలారా. సరేలే, ఇంతకీ నిన్న నువ్వే ట్రైన్ అయ్యావంట కదా, నన్ను ఎందుకు పిలవలేదు? పైగా ఇంకా బాక్సింగ్ గురించి వదిలేసే, ఇంకా డబ్బులు సంపాదించాల్సిన సమయం వచ్చింది. నేను నీ పొజిషన్ ఖచ్చితంగా తీసుకుంటాను అని గన్తోటి జోహాన్ చెప్తూ ఉంటాడు. నాకు కూడా చాలా కాలంగా సక్సెసర్ లేడు. సో ఇంకా 4 మేజర్ క్రూస్, 4 మేజర్ క్రూస్ని ఒక దాటి మీదకి తీసుకురావాల్సిన సమయం ఆసన్నం అవుతుంది. ఆ వాటిలో ఆ 4 క్రూస్లో ఒకదాని హెడ్, గాడ్ డాగ్ క్రూ యొక్క హెడ్ జోహాన్ సియాంగ్. నేను చెప్పాను కదా అసలు స్టోరీలోకి వెళ్తుందని. దీని తర్వాత సీన్లో మనం క్రిస్టల్ని చూస్తాం. తను మాత్రం ఆ స్టాకర్ ఆలోచనలోనే ఉంది. 2 బాడీస్ ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? కంపతీసి వాడు కూడా నాలాగే 2 బాడీస్ పొసెస్ చేస్తున్నాడు. అంటే క్రిస్టల్కి ఎలాగ 2 బాడీస్ ఉన్నాయో డానియల్కి కూడా అలాగే ఉన్నాయేమో అని తన డౌట్. ఇప్పుడు ఏం జరుగుతుందో దీంతో కల్ట్ ఆర్క్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు స్టార్ట్ అవ్వబోయేది పిక్నిక్ ఆర్క్. ఫస్ట్ చాప్టర్ కవర్ చేద్దాం. దీంట్లో ఏంటంటే మన డానియల్ డార్క్ టవర్ అనే ఒక ఏరియాకి వచ్చి ఉంటాడు. ఏంటి ఇదేమన్నా హారర్ ఎపిసోడే కాదు, ఆ ఏరియా పేరే డార్క్ టవర్. దాంట్లో ఏంటంటే మన వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు జాక్, వీళ్ళందరి కోసం. చుట్టుపక్కల ఉండే అమ్మాయిలందరూ ఎంత బాగున్నాడు చూడు, అది ఇది ఎప్పుడు తెలిసిందేగా. అయితే మనోడి పాస్ట్లో అంటే సెకండ్ బాడీ రాకముందు, స్కూల్ షిఫ్ట్ అవ్వక ముందు ఇలాగే పిక్నిక్ గట్రా వెళ్తే సేమ్ ఇదే ఏరియాకే. అప్పుడు మీ బుల్లీస్ లోగన్లీ వాళ్ళ కోసం మన డానియల్ స్పేస్ ఎత్తి పెట్టాల్సి వచ్చేదంట. వాడేళ్ళి నెక్స్ట్ లైన్లో నిలబడాల్సి వచ్చేది. తర్వాత ఇలా చాలా తంటాలు పడుతూ అమ్మయ్య ఫైనల్లీ నేను ఒక నిజమైన పిక్నిక్ ఎంజాయ్ చేయబోతున్నానని డానియల్ హ్యాపీగా ఉంటాడు. అయితే ఎంతసేపు నిలబడి ఉంటావురా డానియల్, నీ వల్ల కానీ మేము ఏ రైడ్స్ కానీ రైడ్ చేయలేకపోతే నువ్వు నా చేతిలో చచ్చావు అని జాక్ అరుస్తూ ఉంటాడు. వద్దు నా డానియల్ నేను చేయకు. ఇది నేను చెప్తున్నా డైలాగ్, జే జస్ట్ ఎక్స్ప్రెషన్ అంతే. నాది ఒకటే కోరిక, లుక్కిజం కంప్లీట్ అయ్యే లోపల, ఇంకా ఆన్గోయింగ్ లుక్కిజం కంప్లీట్ కాలేదు, కంప్లీట్ అయ్యే లోపల ఇది కనీసం ఒక్క మాట నోట్లో నుంచి చెప్తే వినాలని నా ఆశ. అయితే జీహో కూడా వచ్చి ఉంటాడు వాళ్ళతోటి. జీహో డ్యూకేడ్ అంటే అది మనోడేదో ఏంటిది ర్యాపింగ్ కాంపిటీషన్ జరుగుతుందంట, సింగింగ్ కాంపిటీషన్ అనుకున్నాం, మనకి ఆ పదం పలకడం సరిగ్గా రాలే. అయితే అక్కడికి వెళ్ళి ఉన్నాడంట. అరే ఆట ముందే చెప్పుంటే స్టోర్లో వాడిని పెట్టేవాడిని కదా రాత్రిపూట అని డానియల్ అనుకుంటూ ఉంటాడు. లోకల్లీ జోయితో పాటు డానియల్ ఫస్ట్ డే పోతుంటే ఈ నా కొడుకున్నాడే, ఈడ బాధ మనకెందుకు కానీ మన వాళ్ళు అమ్యూజ్మెంట్ పార్క్లోకి ఎంట్రీ ఇస్తారు, చాలా ఖుషి అయిపోతూ ఉంటారు. ఇప్పుడు చూద్దాం ఏం జరగబోతుందో. అమ్యూజ్మెంట్ పార్క్లో మాత్రం మన వాస్కో, రే జేస్ నేను స్కూల్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఫస్ట్ టైం యూనిఫామ్ ఇస్తారా, పైగా తల మీద అదేదో మిక్కీ మౌస్ రిబ్బన్ ఏదో పెట్టుంటాడు. జేస్ కూడా అవును వాస్కో, కానీ అది వింటర్ సీజన్లో వేసుకునే వాస్కో, ఇది సమ్మర్ అంటే ఇప్పుడు జేస్ వేసుకోన్నాడు కదా వైట్ గ్రే, అది ఇప్పుడు వేసుకోవాల్సిన యూనిఫామ్. కానీ మనోడు వింటర్ టైం యూనిఫామ్ వేసుకున్నాడంట. మన బతుక్కే ఏమి ఉండవు, మనకి ఇయర్ మొత్తం ఒకే యూనిఫామ్ కదా. అయితే మన వాస్కో ఎంజాయ్ చేస్తుంటే సడన్గా లియాన్లీ వస్తాడు. ఆడికి ఒక తంతాడు, నువ్వు మగాళ్ళకే అవమానం రా. ఏంట్రా ఆడి ప్రాబ్లం? వదిలే జేస్, వెళ్ళాడేగా వదిలే. అసలు లియాన్లీ ప్రాబ్లం అనేది మనకు త్వరలోనే తెలుస్తుందిలేండి. త్వరలో అంటే 40 చాప్టర్స్. అయితే ఇంకో సైడ్ మనం వాడెవడో మన గురించే మాట్లాడుతున్నాడు రా. లేదు జాక్, మన గురించి కదా, అంటే మగాళ్ళకే అవమానం రా ఇది అని లియాన్లీ అన్నాడు కదా, ఎగ్జాక్ట్లీ ఫీల్ అవుతున్నాడు. అంటే మిక్కీ మౌస్ది నెత్తిని పెట్టుకున్నాడు జాక్, ఇంకా చీతా చెవులు డానియల్ ఇంకా జే పెట్టుకొని ఉంటారు. జాక్ భలే ఉన్నాడు కదా దాంట్లో అని మీరా అంటే, జాయ్ గురించి మనకు తెలిసింది. డానియల్ భలే ఉన్నాడు కదా. జే మాత్రం జే నీకు ఎంత నచ్చాయా అంటే దీని అర్థం ఏంది? ఇప్పుడు జే అంత అటెన్షన్ వర్త్ కాదని ఏంది వీళ్ళ ఉద్దేశం, ఎవడు తెలుసు. అయితే ఒక 4th వాల్ బ్రేక్ అయ్యే సీన్ జరుగుతుంది ఇప్పుడు. అక్కడ టీ కప్ చూడు, దీన్ని ఏదో అన్నాడు వీడు, పేరు గుర్తులేదు, దాన్ని రైడ్ చేద్దామా పోయి అంటే, అయినా అది ఇక్కడ ఏం చేస్తుంది? మేబీ ఆర్థర్ డ్రా చేద్దాం అనుకున్నారేమో. 4th వాల్ బ్రేక్ అవుతుంది, ఇక్కడ వెళ్ళి కూర్చుంటారు అంతా, అది స్పీడ్గా తిరగడం మొదలవుతుంది. ఇప్పుడు జోయి
సారీ జాయ్, ఇదే నా సమయం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. ఒకసారి పట్టుకుంటారు కదా హ్యాండిల్స్, దాన్ని వదిలేస్తుంది స్పీడ్కి గాల్లో. ఇప్పుడు నేను వెళ్ళి డానియల్ చేతుల్లో పడతాను అనుకుంటుంది. అంటే ఏంది, తన బాయ్ ఫ్రెండ్ అని ఇంకొక అమ్మాయి లాక్కోబోతుంటే మా జే ఊరుకుంటాడా? అల్ట్రా ఇన్స్టింక్ట్ మోడ్ యాక్టివేట్ చేస్తాడు. ఏంటి ఇప్పుడు మా అన్నయ్య నన్ను పట్టుకున్నాడా? ఓకే, మేబీ నన్ను కాపాడడానికి మా అన్నయ్య నాకు తోడున్నాడు. అయితే ఆయన జాయ్ ఊరుకుంటుందా? లేదు, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తుంది. కానీ జే మళ్ళీ మళ్ళీ ఆపుతుంటాడు. ఇక్కడ ఇలా కుంఫు పాండా మ్యాచ్ జరుగుతూ ఉంటే పక్క స్కూల్ వాళ్ళు మీరా జోయిని చూసి చొంగగారు చూస్తూ ఉంటారు. చీ 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 బాబోయ్, మరి కరువు కట్టాలు తెంచుకుంది ఈసారి. చూస్తూ చీ, మన బతుకులోనే మన స్కూల్లో ఉన్నాయి చూడు, ఒక్క మంచి అమ్మాయి కూడా లేదే. అది ఇప్పుడు ఆ అమ్మాయిలే ఉంటారు తెలుసా, డానియల్ ఇంకా జైన్ చూసి చా, మా స్కూల్లో ఉన్నారు చూడు చెత్తనా కొడుకులు, జరగండమ్మా జరగండి జరగండి. అయితే సడన్గా 3 జోకర్లను చూస్తాం మనం ఇప్పుడు. ఈ జోకర్లది ఏంటంటే కాదు ఇప్పుడు, అంటే వీళ్ళు సియోల్ వాళ్ళే, పైగా బాగా మేకప్ వేసుకున్నాడు. వాళ్ళేం పెద్ద అందగత్తెలు కాదు, మేకప్ వేసుకున్నారు అని చెప్తూ ఉంటారు మనకి. అయితే వీళ్ళల్లో మెయిన్ క్యాండిడేట్ చూపు మన డానియల్ మీద పడుతుంది. ఏ ఉన్నాడు వాడు, మా స్కూల్ కూడా పెద్ద స్పెషల్ ఏం కాదు. హే చూసారు అబ్బాయిలు చూడండి ఎట్టున్నారు, అమ్మాయిల మెతక. ఇదో సోమి, మిడిల్ అమ్మాయి పేరు సోమి అంట, నీకోసం భయ్యా వెతుకుతున్నాడు. వీడి పేరు కన్నా వీడికి ఇంకో పేరు బాగా ఫేమస్, బాడీ బిల్డర్. అయితే నేను మీకు ముందే చెప్తున్నా, ఆ సియోల్ వాళ్ళ ముందు మనం ఏ మూలకి తక్కువ కాకూడదు. మన ఉలగడ్డ హై స్కూల్ కరెక్ట్గానే ఉన్నారు, పొటాటో హై, ఉలగడ్డ హై స్కూల్ని ఎవరు తక్కువగా చూసేదానికి లేదు. మనం పల్లెటూరు వాళ్ళని ఎవరు తక్కువగా చూసినా మీ చౌడాలు వచ్చేస్తారు. వీడు సోమికి బీటేస్తూ ఉంటాడు, ఎలా ఉన్నాను సోమి నేను ఈ అవుట్ఫిట్లో అంటూ. వీళ్ళ ఏరియాలో ఏంటంటే ఎంతైనా పల్లెటూరు కదా, మ్యాక్సిమం పొటాటోస్ పండిస్తూ ఉంటానంట అక్కడ. మా అమ్మకు తెలియకుండా ఎన్ని పొటాటోస్ దొంగతనం చేసి నేను ఈ అవుట్ఫిట్ కొన్నానో తెలుసా, $427 కాస్ట్ ఇది అని చెప్తాడు. అమ్మాయిని ఇంప్రెస్ చేసేద్దాం చాలా ట్రై చేస్తాడు మనోడు, వర్కౌట్ కాదు. ఉలగడ్డ తప్పుకో నాకు అక్కడ కనిపించట్లేదు. పైగా వీళ్ళ వాళ్ళు ఏమంటారు తెలుసా, మావా నువ్వు తినేదానికి నాకు అక్కడ మంచి ఐటమ్ తెచ్చాను తింటావా అండి. ఏంటది అంటే వేయించిన బంగాళదుంప, వేయించిన ఉలగడ్డ అంట. నా కొడకల్లారా ఏడకొచ్చి కూడా నేను ఉలగడ్డ తినాలరా. వాళ్ళని తరిమేసి ఇప్పుడు చెప్తాడు మనకి, ఈడున్నాడు కదా, ఈ పేరు సియాంగ్ ఓంగ్ అంట, పేరు పలకడం కష్టంగా ఉంది, సియోల్ బాడీ బిల్డర్. ఇదే బాగుంది. మన వాస్కోకంట ఇందులో తిరిగి అంతా తల తిరిగిపోతుందంట. ఇప్పుడు ఏంది, మన ఉలగడ్డ గాడు నిలబడి ఉంటే ఆడి పక్కకు వచ్చి వామిటింగ్ చేస్తాడు. వీడు 3 సంకనాకి పోద్ది. ఇందాక ఫీలింగ్ ఉన్నింది వీడికి, నేను సియోల్ వాళ్ళని మట్టి కనిపించగలను ఫైట్లో అని. ఈ బాడీ బిల్డర్కి భయ్యా బాడీ ఉంది, నేను ఒప్పుకుంటాను, నేను కాదని చెప్పను. ఫైటింగ్ విషయంలో వద్దు, నీకు తొందరలోనే తెలుస్తుంది, చూద్దాం. వాంతి చేసుకునే వాళ్ళకే నా డ్రెస్ పాడు చేసేసావు కదరా. వాస్కో చెప్తాడు, సారీ భయ్యా తల తిరుగుతున్నట్టు ఉంది. ఎవడ్రా వీడు ఎంత వీక్గా ఉన్నాడు, ఏంటి తల బద్దలు కొట్టేద్దామా? ఇట్లా వాస్కో మీకు వీక్గా కనపడుతున్నాడు. మొత్తం స్కూల్ మొత్తాన్ని పరిగెత్తించి కొడతాడు వాస్కో, చెప్తున్నా. అయితే పక్కన అమ్మాయిలు చూస్తున్నారు, ఈడి క్రష్ చూస్తుంది, ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. నాతోనే పెట్టుకుంటావురా నువ్వు, పోయి వాస్కోతో గెలుక్కోవడానికి అవసరం బాడీ బిల్డర్. వదిలేసి కామ్గా వెళ్ళిపో, ప్రాణాలన్నా మిగులుతాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది, బాడీ బిల్డర్ రసం పిండేస్తాడా వాస్కో, బ్లడ్ కక్కిచ్చేస్తాడా లేదా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, బాయ్.